తెలిపే ఉంటారు. ఎన్నో మంచి మాటలు విన్నారు మీరు. ఎంతెంత మంచి మాటలు ఏ సమయంలో వింటున్నామో దాన్ని అంతా కూడా పరమాత్ముడు మనకు ఒక టేప్ రికార్డర్ లాగా ఇచ్చాడు మన మనస్సులో, మన బుద్ధిలో. అవన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకొని ఎంతవరకు ఆచరించాలనో, ఏది ఎప్పుడు ఆచరించాలనో మరవకోకుండా, విడచకోకుండా ఆచరించినప్పుడే మన జన్మ సార్థకం అవుతుంది. అందరికీ తెలిసినట్టుగా మానవ జన్మం చాలా అత్యంత ఉత్తమమైనటువంటిది. జ్ఞానాన్ని పొందేటువంటి దగ్గర మార్గం మానవుడికి మాత్రమే ఉన్నది అన్నారు. అన్ని ప్రాణులకు లేదు, మానవుడికి మాత్రమే అటువంటి యోగ్యత, యోగము కలిగింది అన్నారు. ఈ కలియుగంలో, ఈ సందర్భంలో మనం కోటి దీపోత్సవాన్ని ఆచరిస్తూ వచ్చినటువంటి మన భక్తి టీవీ చౌదరి దంపతులు అందరూ సహకారంతో, భక్తితో ఈ అద్భుతాన్ని మనం చూస్తున్నాం. ఒక దీపం పెట్టిన జ్ఞానాన్ని జ్ఞానంతో వెలిగించేటువంటిది, వెలుగుతో. పరమాత్ముడు యొక్క రూపం ఎక్కడ ఉంది అంటే వెలుగు, అంతే. వెలుగే పరమాత్ముడు. ఆ వెలుగును ఎవరు చూస్తున్నారో, ఎవరు ఆరాధిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ముక్తిని ప్రసాదించేటువంటి దీపము. ప్రతి ఇంట్లో కూడా దీపం వెలిగించినప్పుడు చీకటి వెలుగుతూ దూరం వెళ్ళిపోతుంది, చీకటే వెలుగుతుంది అన్నారు. అట్లనే అజ్ఞానం కూడా దూరం అవుతుంది అన్నారు. జ్ఞానమే వెలుతురు అని చెప్పారు, జ్ఞానమే సర్వము అని అన్నారు. అటువంటి దివ్యమైనటువంటి కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించటంతో ఆరోగ్యానికి మంచిది, జ్ఞానానికి మంచిది, ఈ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త జీవులకు కూడా మంచిది కలుగుతుందని దీపాన్ని గురించి ఎన్నో ఉపనిషత్తులు, పురాణాలు కూడా మనకు తెలిపాయి. అటువంటి